రైట్ సుధాకర్, ఏంటి ఇక జనరల్గా అజారుద్దీన్కి మంత్రి పదవి అంటున్నారు. ఏంటి ఆయన ఏమన్నా అసలు మ్యాచ్ ఆడాడు కానీ ఆయన 6 కొట్టలేదు, మ్యాచ్ గెలవలేదు, కప్పు అందుకోను లేదు, కానీ ప్రైజ్ మనీ మాత్రం అందుకుంటున్నాడు. అజారుద్దీన్ గారికి అంత అదృష్టం వచ్చింది ఏంటి? లక్ అందరికీ రాదనుకుంటా. ఇండియన్ క్రికెట్కి సుదీర్ఘంగా కెప్టెన్గా ఉన్నారు. టెస్ట్ వన్డే ఫార్మాట్లో ఉన్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటీవల 2023లో కూడా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మాగంటి గోపీనాథ్ పైన ఓడిపోయారు సార్. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇటీవల ప్రాంతంలో 4 నుంచి 5 నెలల క్రితం ఈయనని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్ కోటాలో గవర్నర్కి మంత్రివర్గం సిఫారసు చేసింది, కానీ గవర్నర్ ఇంకా ఈయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముస్లిం మైనార్టీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని అజరుద్దీన్కి ఏమైనా మంత్రి పదవి ఇస్తుందనే చూడాల్సి ఉంటుంది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ లేరు సార్. షబ్బీర్ అలీ గెలిస్తే ఆయనకు మంత్రిగా ఇస్తారనుకున్నారు, కానీ షబ్బీర్ అలీకి కామారెడ్డిలో పోటీ చేసే అవకాశం రాలేదు. అప్పుడు ఆయన కామారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోటీ చేశారు కాబట్టి ఆయన పోటీ చేయలేదు. ఆయనకేమైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారా అంటే ఆయనకు కాకుండా అజరుద్దీన్ నామినేట్ ఎమ్మెల్సీగా చేశారు. కాబట్టి గవర్నర్ ఆమోదం తర్వాత ఎప్పుడు వచ్చే తెలియదు, కానీ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపక్రమిస్తుంది సార్. ఎందుకంటే అజరుద్దీన్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయం కొనసాగిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి ఆప్తంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ ఎత్తుగడ సార్, రాజకీయ వ్యూహం. అందులో భాగంగానే అజరుద్దీన్ నిన్న పోయి కలిశారు, రేవంత్ రెడ్డిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడితే అధిష్టానం దీనికి ఓకే అంది. ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి, అందులో ఒక బెర్త్ అజరుద్దీన్తో భర్తీ చేస్తున్నారు, మరో 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. అయితే కేవలం ఒక అజరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించి ఆగుతారా, లేకుంటే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరికీ సంబంధించిన పూర్తి స్థాయి చిట్టాను అధిష్టానం ముందు ఉంచారు, ఏదో జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అదేవిధంగా బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా కూడా ఇప్పుడు అజరుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేకుంటే బీహార్ ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు కూడా ఉంటాయని ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. సరే, అజరుద్దీన్ గారికి ఉన్నటువంటి అదృష్టం అది ఎవరికి రాదు. సరే, ఆయనకు అదృష్టం వచ్చింది. సరే, మంచివాడు. సరే, పార్టీతో నిబద్ధతతో వర్క్ చేస్తూ ఉన్నాడు మనిషి. ఎప్పుడు కూడా వివాదాలకి అతీతంగా ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. మరి ఆ మిగిలిన ఇద్దరు ఎవరు? 1, 2 కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైము 14 మెంబర్స్కి అనుకుంటా ఇచ్చింది. మొన్న లాస్ట్ టైము 3 months బ్యాక్ 3 ఇచ్చారు. ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకటి ఇచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఇంకోటి ఇచ్చి ఇంకో సంవత్సరానికి ఇంకోటి ఇస్తారా ఏంటి? అంటే ఇచ్చేది ఏమైనా పప్పు బెల్లాలు పంచినట్టు అప్పుడు పంచుతారా ఏంటి? దానికి ఏమన్నా ఒక పద్ధతి పాడు ఏమి ఉండి చావదా? 2 సంవత్సరాలు అయిపోయింది. ఉన్నది ఆ రాష్ట్రం, 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు. దానికి కూడా సరిగ్గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సరిగ్గా ఏడవకపోతే ఇంకా ఎట్లా? అంటే ఆశావాహులు ఇంకా ఎదురు చూడడం కోసం, ఒకవేళ పూర్తిగా ఉన్న మంత్రి పదవులన్నీ భర్తీ చేస్తే ఆశావాహులు తిరుగుబాటు చేయడం లేకుంటే అసంతృప్తి వెలుగుచ్చడం ఏదో ఒకటి చేస్తారు అనే ఒక అభిప్రాయంతో, లేకుంటే అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహమో ఎత్తుగడ అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ ఖాళీలను ఇలా ఉంచుతున్నారు. వాటిని చూసుకుంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకుంటే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ సంబంధించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు మాకు వస్తుంది మంత్రి పదవి అని ఒక ఆశల పల్లకిలో ఊగిసలాడుతుంటారు అని ఒక ఎత్తుగడ అయి ఉంటుంది సార్. కానీ ఎత్తుగడలు బెడిసి కొడుతుంటాయి సార్ ఇవి. మీరు అన్నట్టు మొదటి దఫాలో 12 మంది, తర్వాత 3 ఇటీవల కాలంలో 3 ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. కాదు సుధాకర్, 2 ఉంటాయి సార్. కాంగ్రెస్ పార్టీలో గతంలో కోటా శ్రీనివాసరావు అనుకుంటా ఆ కోడిని ఎదురుగా వేలాడదీసి ఎదురుగా కూర్చొని రైస్ తింటూ ఉంటాడు. అట్లాగే ఇప్పుడు మంత్రి పదవులను ఇచ్చేటువంటి క్రమంలో కూడా అలాగే ఆ మంత్రి పదవులు అలా పెట్టి మీరందరూ చూస్తూ ఉండండి అని చెప్పని ఇంకా ఈ నెక్స్ట్ 3 years కూడా గడిపేస్తారా ఏంటి? అంటే అదే తీరి ఆశ పెట్టి ఎన్ని రోజులు అలా అంటే అజారుద్దీన్ గారికి ఇచ్చారు, మిగిలిన 2 కూడా ఇవ్వాలి కదా, న్యాయం కదా. అవును సార్.
పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేసి మీ పని మీరు చేసుకోండి అని అందరినీ క్షేత్రస్థాయికి పంపిస్తే మంత్రులు మంత్రుల పని చేస్తారు, ముఖ్యమంత్రి పని చేస్తారు, డిప్యూటీ సీఎం పని చేస్తారు. కానీ పదవులు ఇచ్చి పని చేయకుండా వారిని కట్టేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నష్టపోతుందనే చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కారణంగా రేవంత్ రెడ్డి చేత రేవంత్ రెడ్డి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు సమాన ప్రాధాన్యతనిచ్చి వారికి సమానంగా అధికారాలు కట్టబెట్టుతో ఇప్పుడు మంత్రివర్గం అంతా నష్టపోతుంది. ప్రజలలో వీరిపైన మంత్రులపైన చర్చ జరుగుతుంది. మంత్రుల కారణంగా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు ప్రతిరోజు ఒక అస్త్రాన్ని అందిస్తున్నారు ఈ మంత్రులు. అందించి వారి ద్వారా నిత్యం విమర్శలకు లోనవుతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సార్. సీఎం చెప్పినట్టు విని సీఎం చెప్పినట్టు నడుచుకుంటే సీఎం ఆదేశాల ప్రకారం మంత్రులందరూ పనిచేసుకుంటూ పోతే ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం సక్సెస్ అయితే పార్టీ నష్టపోకుండా ఉంటుంది, పార్టీ పటిష్టంగా ఉంటుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది, ముందు మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీనికి అంతటికీ కేంద్ర బిందువు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు. రేవంత్ రెడ్డి మరింత బలపడితే మాకేమైనా ఇబ్బంది అవుతుందా అనే ఒక ఆలోచన కూడా అయి ఉంటుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ తన్నిటికి కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు, పొరపాటుగా చేస్తున్న రాజకీయ ఎత్తుగడల కారణంగా చేస్తున్నారు. కాదు సుధాకర్, బాగా పరిగెత్తేవాడు పరిగెత్తకూడదు. ఏంది నిదానంగా నడవలేనోడు వాడు పరిగెత్తాలి. అవును సార్. నడవలేనోడు ఏమన్నా పరిగెత్తలేడు, పరిగెత్తేవాడు బాగా పరిగెత్తకూడదు. ఎలా కుదిరిద్ది? రాజకీయాల్లో ఎక్కడో దగ్గర ఎవరో ఒకరిని ట్రస్ట్ చేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో రావటం అన్నటువంటిది కల్లా. ఆయన భుజస్కంధాల మీద వేసుకొని సరే అందరినీ సమన్వయం చేసుకొని కొందరు సమన్వయం సరే కొందరు కాలేదు. ఆయన యుద్ధం చేసి బీఆర్ఎస్ లాంటి ఒక స్ట్రాంగ్ పార్టీని, కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టి యుద్ధం చేసి పోరాడి అధికారంలోకి తీసుకొచ్చారు. సరే కాంగ్రెస్ పార్టీ ఓటు బలం ఉన్నప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ పోరాడే తత్వం, బీఆర్ఎస్ని ఢీకొట్టేటువంటి తత్వం, ఆయనకున్నటువంటి ఒక బలమైనటువంటి లీడర్షిప్, ప్రజలు ఆయన నమ్మకాన్ని నమ్మటం, ఆయన విశ్వసించటంతో సరే ప్రజలు ఓట్లు వేశారు, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఇక దాన్ని కూడా ముందుకు బానియకుండా ఎక్కడెక్కడ బ్రేక్లు వేసుకుంటూ ఎక్కడెక్కడ సంఖ్యలు వేస్తూ ఎక్కడెక్కడ వాటికి సంబంధించినటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పూర్తి స్వేచ్ఛని ఇవ్వకపోతే ఎలా పని జరిగిద్ది? పని జరగాలి కదా. మరలా రేపు 28లో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎవరితోటి వెళ్తారు? నీతోటి వెళ్తారా సుధాకర్, లేకపోతే రాజుగారితో వెళ్తారా? కుదరదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ 3-4తోటే వెళ్ళాలి. ఎవరితోటి వెళ్ళాలి? రేవంత్ రెడ్డి గారితో వెళ్ళాలి, లేదంటే ఇంకెవరు వాళ్ళు అనుకున్నటువంటి ఒక నాయకుడిని ఎత్తుక్కోవాలి. కానీ ఆ నాయకుడికి ఎవరికైనా అంత చరిష్మా, రాష్ట్రం మొత్తాన్ని నాయకత్వాన్ని నడిపించగలిగినటువంటి చరిష్మా, లేకపోతే ప్రజల చరిష్మా ఉండొచ్చు, ప్రజల యాక్సెప్టెన్సీ ఉండాలి కదా, కాంగ్రెస్ పార్టీ యాక్సెప్టెన్సీ ఉండాలి కదా. మరి ఆ రెండు యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి నాయకత్వం లేకే కదా రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకొని పిసిసి అధ్యక్షులు ఇచ్చింది. మరి ఇన్ని తెలిసినటువంటి కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్నటువంటి కొందరికి ఈ చిన్న ఇవి తెలవకపోవటం అన్నది ఆశ్చర్యకరం. కొన్ని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఎవరైనా కోడిగుడ్డు మీద ఈగల బీకే వ్యవహారం తప్ప అసలు కోడిగుడ్డు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పిల్లలు పుట్టించాలి, ఏందో ఇవన్నీ. అంతేనా సుధాకర్? అదే అంతే సార్. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత 14లో పొన్నాల లక్ష్మయ్యతో ప్రయోగం చేసింది. కాంగ్రెస్ అక్కడ సక్సెస్ కాలేదు. తర్వాత 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రయోగం చేసింది, సక్సెస్ కాలేదు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఆయనతో పాదయాత్ర చేయించింది, సక్సెస్ కాలేదు. కానీ చివరికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల పైన వేసుకొని ప్రజలు కూడా భావించారు కేసీఆర్ అనే ఒక బలమైన నాయకుడిని ఢీకొట్టాలంటే అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది, రేవంత్ రెడ్డి అయితేనే ఆ పార్టీని లేకుంటే ఆ నాయకుని ఢీ కొట్టగలుగుతాడు అని భావించి ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో కూడా ఆయన కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వారు ఎంతమంది అనేది తెలుసు రాజకీయ వర్గాల్లో. తర్వాత మంత్రులు అయ్యారు. కానీ మంత్రులు ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో సహకరించి
పార్టీని ప్రభుత్వ పటిష్టతను ఇనుమడింపజేయాలి, పార్టీ ప్రభుత్వ పటిష్టతను పెంచాలి. కానీ మంత్రులు ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే మేము స్వతంత్ర వ్యక్తులం, మాదొక యూనియన్ టెరిటరీ అనే రకంగా నడుచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఓపికకు సహనానికి కూడా కొంతవరకే పరిమితులు ఉంటాయి సార్. ఆయన ఓపిక సహనం నశించింది. అందులో భాగంగానే ఇటీవల జనరల్గా ఒక్కొక్క మంత్రికి సంబంధించి 20-25 పేజీల నివేదిక జనరల్గా సుధాకర్ ముఖ్యమంత్రి వార్తలు అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి సార్. ఆ సుధాకర్ నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనరల్గా అంత మొహమాట పడేటువంటి వ్యక్తి కాదనుకుంటా. ముక్కుసూటి తత్వం ఎక్కువ, అంత భయపడేటువంటి వ్యక్తి కాదు, పోరాడేట తత్వం ఉన్నటువంటి వ్యక్తే. మరి అలాంటి వ్యక్తి క్యాబినెట్లో ఉన్నటువంటి కొందరు కొంచెం గిల్లుతున్నా గిచ్చుతున్నా లేక వాళ్ళ విన్యాసాలు కొన్ని వేస్తున్నా కూడా ఎందుకు చూసి చూడనట్టుగా కొద్దిగా మొహమాటంగా ఎందుకు అడుగులు వేస్తున్నాడంటావు? ఇప్పుడు ఆయన నాయకుడు, ఒక టీంకు కెప్టెన్, అన్ని బరువు బాధ్యతలు మోయాల్సిన వ్యక్తి ఆయనే ఒక దుందుడుకు స్వభావంతో మరో రకంగా ముందుకు పోతే ఇబ్బందులు తలెత్తుతాయి అని భావిస్తూ ఉండొచ్చు. మిగతా మంత్రులు అనుకున్నట్టు లేకుంటే అధిష్టానం అనుకున్నట్టు ఆయన కూడా తొందరపడి లేకుంటే దుందుడుకు వ్యవహరించి పార్టీ ఏమైతే నాకేంటి, ప్రభుత్వం ఏమైతే నాకేంటి అని ఆయన నిర్ణయాలు తీసుకొని ఉంటే, బాధ్యత లేకుండా వ్యవహరించి ఉంటే మరింత నష్టపోయి ఉండేది. ఆయన బాధ్యతగా ఉంటున్నాడు కాబట్టి, ఆయన బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ మంత్రులు ఇలా నడుచుకుంటున్నా, పార్టీ అలా నడుచుకుంటున్నా కూడా ఇంకా ఒక గాడిలో వెళ్తుంది. ఇంకా ప్రజలకు ఒక ఆశ ఉంది. ఇంకా 3 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ అధికారంలో ఉండబోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి పైన ప్రజలకు నమ్మకం ఉంది. ఏదో చేస్తాడు, అదేవిధంగా పార్టీకి ఇబ్బంది కానియడు, ప్రభుత్వానికి ఇబ్బంది కానియడు అని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూసినాం కదా సార్, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, కేసులను ఎదుర్కొన్నాడు, జైలుకు పోయొచ్చాడు, ఆయనని అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి ఇవి కూడా ఎంతో కొంతవరకు సమయం ఇచ్చి చూద్దాంలే అనే ఒక భావన కావచ్చు, అభిప్రాయం కావచ్చు. సమయం ఇచ్చి చూశాడు, ఇక ముందు ఇలాంటి జరగకుండా చూసుకుంటాడనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది సార్. రైట్ సుధాకర్. వంశీ గారు, ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదం అంటున్నారండి, కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అనేది ఆ విషయం గవర్నర్ ఖాళీలు అవుతున్నాయి కదా, ఖాళీలు అయితే 6 months లో ఇచ్చుకునే అవకాశం ఉంది కదా. 6 months లో అప్పుడు ఇచ్చుకుంటారు, పెద్ద ఇబ్బంది ఉంది. ఓకే ఓకే. కానీ ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ కాబట్టి, జూబ్లీ ఎలక్షన్స్ మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా తీసుకొచ్చి ఇస్తే కొంచెం ఆ పబ్లిక్ ముస్లిం ఓట్స్ వస్తాయి. అదే గనక జూబ్లీ సెలక్షన్ లేదనుకో, ఇప్పుడు ఏంది రాజకీయం, సిగ్గుమాలిన రాజకీయం. కాకపోతే అవసరం ఎలక్షన్లు వచ్చి ఓట్లు అవసరం అన్ని గుర్తొస్తాయా అండి? తప్పు కాదు రాజకీయాల్లో అలాంటి మరీ దిగజారిపోయినాయి అండి. నెక్స్ట్ అండి, అంతర్వేదిని టచ్ చేసింది, అందుకే మొంత బలహీనపడిందా? ఇది కొద్దిగా మురళి